వాక్యంలో నుండి 2వ రాజులు 4వ అధ్యాయము 42 నుంచి 44 వరకు అందరం కలిసి చదువుకుందామా? 2వ రాజులు 4వ అధ్యాయము 42 నుంచి 44. 2 Kings chapter 4 verse 42 to 44. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమల వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుగాయగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమని. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చున్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత మిగిలిపోయాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 కూడా అందరం కలిసి చదువుకుందాం. Ephesians chapter 3 verse 20 and 21. Let us read all together please. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28 to 31. Let us read all together. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ప్రభు శరీరమనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నామా? దయగలన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారం కలిగిన దేవా, సమస్తమును కూడా ఒక్క మాటతో సృష్టించి మీ మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించున్న దేవా వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు. అంతేకాదు ప్రభా, ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించు అమరత్వము కలిగినటువంటి దేవుడవు. ఆయనను మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కొరకై లోకానికి వచ్చిన దేవా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభా, నా యొక్క ప్రభా పాత రోత జీవితాన్ని చూపించారు, గుర్తు చేశారు. అలాంటి నన్ను నిష్ప్రయోజనమైనటువంటి నా జీవితాన్ని ప్రయోజనకరంగా ఎలాగ మారుస్తూ వచ్చారో దేవా, మీరు స్పష్టంగా మీ వాక్య భాగం ద్వారా నా తండ్రి నాకు కూడా చూపిస్తూ వచ్చారు. అందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గిల్గాలు అనుభవం నా యొక్క జీవితంలో కూడా మీరు అనుగ్రహించారు, అందుకే వందనాలు. నా తండ్రి, ఐగుప్తు అనేటువంటి పాపము నా తండ్రి, దానివలన వచ్చేటువంటి నా తండ్రి మరి ఉగ్రత నా నుంచి దొర్లిపోవటానికి సహాయం చేసిన దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, విషపు కుండ లాంటి నిష్ప్రయోజనమైనటువంటి నా జీవితాన్ని క్రీస్తు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పిండి నాలోనికి రావటం ద్వారా దేవా ప్రయోజనకరంగాను యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైనటువంటి పాత్రగా మీరు చేసిన దేవానికి ఎంతో వందనాలు. అంతేకాదు ప్రభా, నా నిమిత్తమై మిమ్మల్ని మీరు ఆ కల్వరి శిలలో అప్పగించుకున్నారు తండ్రి, వందనాలు ప్రభా. మీ స్వరూపాన్ని సొగసును నా కోసం కోల్పోయిన దేవా వందనాలు. పాపం ఎరుగినటువంటి మీరు, పాపం చేయనటువంటి మీరు, నా తండ్రి పాపము లేనటువంటి మీరు, పరిశుద్ధుడైనటువంటి మీరు, పాపినైనటువంటి నా కొరకై మీ స్వరూపాన్ని సొగసును కోల్పోయినందుకై హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అంతేకాదు ప్రభా, మరి నా తండ్రి, నా పాపం వలన వచ్చే జీతం మరణం, అగ్నిగంధకాలతో మండే గుండంగా ఉంటుండగా ప్రభా, మరి అట్టి మరణ భయం చేత జీవించుతున్నటువంటి నన్ను మరణ భయం నుంచి నన్ను తీసివేయటానికి ప్రభా,
మరి ఆ యొక్క రెండవ మరణాన్ని దాటింప చేయటానికి లోకానికి వచ్చి ఆ శిలువలో మరణించి మీరు కార్చిన రక్తధారల చేత నాకు దొరికినటువంటి పాప విమోచనకై విడుదలకై వందనాలు. తద్వారా నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని నాకు అనుగ్రహించడానికి ఇష్టపడిన దేవానికి ఎంతో వందనాలు. ప్రభా, ఈ లోకంలో ఎవ్వరు కూడా నన్ను కనినటువంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అక్కలు కానీ అన్నలు ఎవ్వరు కూడా నన్ను నా పాపం నుంచి విడిపించలేకపోతే వచ్చారు. ఎందుకనగా నా యొక్క విమోచన క్రయధనం గొప్పది ప్రభా. ఆ గొప్ప క్రయధనాన్ని మీరు చెల్లించి ప్రభా, ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటువంటి నా తండ్రి ఆ శాపం నుంచి నన్ను విడిపించినందుకై నీకు ఎంత వందనాలు ప్రభా. భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించిన దేవా, ఏమి చెల్లిస్తే మీ రుణాన్ని తీర్చగలనా ప్రభా? ఏమిచ్చినా కూడా ఆ రుణం తీర్చలేను. అది ఎప్పటికీ ఆ రీతిగా ఉండవలసిందే ప్రభా. ఈనాడు ఈ రీతిగా ఉన్నానంటే కేవలం నీ యొక్క కృప ద్వారా నన్ను రక్షించారు ప్రభా. ఎందుకు దేనికైతే నేను పాత్రుని కానో దానికి పాత్రుడిగా చేసిన మీ కృప అంతటను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మరొకసారి మా మధ్యలో ఉన్నటువంటి ప్రభు బల్లను బట్టి వందనాలు. ఆ బల్లపై ఉన్న రొట్టె మీ శరీరాన్ని, ద్రాక్షారసం మీ రక్తాన్ని చూపిస్తూ ఉంటుండగా దేవా, మేము సమాజంగా కూడినప్పుడు ప్రభా మరి మిమ్మల్ని గుర్తు చేసుకొని దాన్ని ప్రభా తండ్రి దాన్ని ఆరగించాలని మీరు మీ వాక్యంలో రాసి ఉంచినందుకై నీకు ఎంతో వందనాలు ప్రభా. మీరు మా కొరకే చెల్లించినటువంటి ఆ క్రయధనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభా దాంట్లో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని, యోగ్యంగా పాలు పంపులు పొందేవారిగా ఉండాలని, మమ్మల్ని మేము పరీక్షించుకొని దానిలో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని మీ వాక్యంలో రాసి ఉంచిన లేఖన భాగాలకే వందనాలు. అంతేకాదు తండ్రి, సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యంగా పాలు పంపులు పొందటానికి మీరే సహాయం చేయమని, ఏ మంచితనం లేనటువంటి నా పట్ల మీ మంచితనాన్ని చూపించారు. మరొకసారి మీ శిలువ చాటును మరుగుపరిచి దేవా, మీ పునరుద్ధాన శక్తిని నాకు అనుగ్రహించము. మీరు పంపిన మీ దాసుని కొలతలేని ఆత్మనిస్తానన్నారు కనుక మీ ఆత్మ అభిషేకము దయచేయండి తండ్రి ప్రభా. వినే చెవులు, గ్రహించే హృదయం దయచేయండి. మీ బిడ్డలకు అర్థమయ్యే విధానంలో చెప్పటానికి కూడా కావలసినటువంటి ఆజ్ఞానం నాకు దయచేయమని అడుగుతున్నాం. నన్ను ఖాళీ చేయము, మీ ఆత్మతో నింపము, మీ వాక్కుతో నింపమని, సమయానికి ముగించుకోవటానికి కూడా మీ కృప అనుగ్రహించమని, వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆశతో వచ్చిన వారు ఎవరు కూడా నిరాశతో పోకుండా సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ఉదయకాల సమయంలో ఈ 2వ రాజులు 4వ అధ్యాయంలో 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయని చూస్తూ వచ్చాం. 4 భాగాలు. మొదటి భాగం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మరి తన యొక్క అప్పు దేవుని కృప చేత మరి చెల్లించబడినట్లుగా చూడగలుగుతున్నాం. గ్రేస్ పేస్ ద డెప్ట్ అని చూస్తూ వచ్చాం. రెండవది 8వ వచనం నుంచి 37వ వచనం వరకు అదొక పెద్ద పారాగ్రాఫ్ అని చూస్తూ వచ్చాం. ముసలితనంలో ఉన్నటువంటి ఘనురాలు షూనేమీరాలకు కుమారుని ఇటువే కాదు, వాడు చనిపోయినప్పుడు మరి ఎలీషా ప్రార్థన చేయటం ద్వారా తనకు మరలా జీవం వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. గ్రేస్ ఇంపార్ట్స్ ద లైఫ్ అని చూస్తూ వచ్చాం. కృప మరి సచ్చినటువంటి వానికి జీవం ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. మూడవది మరి 38వ వచనం నుంచి 42వ వచనం వరకు, క్షమించండి 41వ వచనం వరకు 3వ భాగం 3rd పారాగ్రాఫ్ చూస్తూ ఉంటున్నాం. గ్రేస్ క్యూర్స్ ద కర్స్ అనగా కృప మరి ఆ కుండలో ఉన్నటువంటి విషాన్ని తీసివేసింది అని చూస్తూ వచ్చాం. మరి 4వది 42వ వచనం నుంచి 44వ వచనం వరకు, గ్రేస్ సాటిస్ఫైస్ ది హంగ్రీ. కృప ఏం చేస్తుంది అంటే ఆకలిగా ఉన్నటువంటి వారికి తృప్తినిచ్చేటువంటిదిగా ఉంటుంది అని మనం ఉదయకాలం గుర్తు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. 42వ వచనం నుంచి 44 ఈ 3 వచనాల్లో కొన్ని భాగాలు చూద్దాం. ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి వచ్చాడంటండి. ఆ ఊరి పేరేంది? బయల్షాలిషా అనేటువంటి ఊరు నుంచి వచ్చాడు. మరి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అనేటువంటిది చూస్తున్నాం. కానుక మామూలుగా ఎక్కడ తీసుకురావాలండి? దేవుని ఇంటికి తీసుకురావాలి.
కాబట్టి ఇతను ఎక్కడిచ్చాడు? దైవజనుడికి ఇస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే మరి మొదటి రాజులు 12వ అధ్యాయంలో రెహబాము, సొలొమోను కుమారుడు రెహబాము కాలములో 12 వంశాల ఇశ్రాయేలీలు రెండుగా విభజించబడతారు. మీకు ఆ కథ అంతా తెలుసని అనుకుంటున్నాను. 10 గోత్రాలేమో ఇశ్రాయేలీలుగా మారుతారు. వారు ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగంలో ఉంటారన్నమాట. నార్దర్న్ ఇజ్రాయెల్ అంటారు. మరి దానికి ముఖ్య పట్టణం ఏంటంటే షోమ్రోన్. అంటే విడిపోయిన తర్వాత సంగతి నేను చెబుతూ ఉంటున్నాను. 2 గోత్రాలు, బెన్యామీను యూదా గోత్రము యూదులుగా మరి విడిపోతారన్నమాట. వీరు దక్షిణ ఇశ్రాయేలు దేశంలో ఉంటారన్నమాట. దక్షిణ ఇశ్రాయెల్, సదరన్ పార్ట్ ఆఫ్ ది ఇశ్రాయెల్. దానికి ముఖ్య పట్టణం ఏంటంటే యెరూషలేం. సొలొమోను కట్టినటువంటి మందిరం ఎక్కడుంది అంటే యెరూషలేంలో ఉంది. కాబట్టి ఈ యూదులైనటువంటి వారికి, ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి యెరూషలేం మందిరం ఉన్నది కనుక మందిరంకి కానుక తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నారు. అయితే ఇశ్రాయేలీలు 10 తెగలు ఉన్నారే, ఉత్తర భాగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మందిరం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మరి దైవజనుడికి ఇస్తూ వచ్చారు, మందిరం లేని కారణంగా. కాబట్టి దాన్ని బట్టి ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, దైవ సేవకులకు ఇస్తారు. ఏంటి? కానుకలు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ మెప్పు పొందటానికి కదండి. చాలా తప్పు, చేయకూడదు మనం అట్లా. అక్కడ మందిరం లేకపోవటాన్ని బట్టి దైవజనుడికి ఇస్తూ వచ్చారు ఆ దినాలు. కాబట్టి ఈనాడు మనకు మందిరం ఉందా లేదా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఎవరైనా? మలాకీ 3:10. నా మందిరములో ఆహారముండునట్లుగా మీ 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకి 10వ భాగం అంటే సంపాదనలు, అంతే కదండి. ఉద్యోగస్తులు సంపాదిస్తారు, వాళ్ళకి నెల నెల జీతం ఇస్తారు. ఆ జీతంలో 10వ భాగం తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? దేవుని మందిరంలో తీసుకురావాలి. దేవుని మందిరంలో ఎందుకు ఇవ్వాలి? దేవునింటిలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లుగా. దేవుని మందిరంలో ఇంకా చాలా పనులు ఉంటాయి. సువార్తకి వెళ్ళేటప్పుడు ఖర్చులు అవుతాయి, ఏదైనా రిపేర్ అంటే ఖర్చులు అవుతాయి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుని ఇంటి అక్కర్లు తీర్చబడటానికి, దేవుని ప్రజల అక్కర్లు తీర్చబడటానికి, దేవుని పరిచర్య నిమిత్తమై మనం మన 10వ భాగాన్ని దేవుని ఇంటికి తీసుకుని వచ్చి దేవుని ఇంటిలో మనం ఇవ్వాలన్నమాట. అయితే ఉద్యోగస్తులు అట్లా చేస్తారు. ఇతను ఏం ఉద్యోగం చేసేవాడండి? చెప్పరేంటి మీరు? తన మొదటి పంట బాపతులో నుంచి తీసుకొచ్చాడు. అంటే పంట పండించే వాళ్ళు కూడా ఏమి ఇవ్వాలంటండి? వాళ్ళ భాగాన్ని ఇవ్వాలంటండి. ఇది నిజంగా ఇస్తారా? బాపట్ల దగ్గర నర్సాపాలెం అని ఉంది. నర్సాపాలెం అక్కడ కమ్మోళ్ళంతా ఒక సంఘం అనమాట. కమ్మోళ్ళే ఉంటారు అక్కడ, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. ఈ రోజుల్లో చాలా నీచమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. కులాలను బట్టి సంఘాలను విభజిస్తూ ఉన్నారు, కులాలను బట్టి సంఘాలను విడదీస్తూ ఉంటున్నారు, కులాల పేర్లతో సంఘాలను కడుతూ ఉంటున్నారు. సరే, అది ప్రక్కన పెడదాం. అక్కడ ఉండేదంతా కూడా అంతా మరి ఆ నర్సాపాలెంలో కమ్మోళ్ళు అనమాట. ఒకసారి ఆడ పోవలసి వచ్చింది. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు, పోయాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేటప్పుడు ఒక సహోదరుండి, అక్కడ సహోదరులు తక్కువ మంది ఉంటారు, సహోదరులు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా అట్టే ఉన్నారు కదండి ఇంచుమించు. కాబట్టి ఒక సహోదరుండి, అన్న మా ఇంటికి వచ్చి టీ తాగాలి అన్నాడు. అరే బస్సుకు టైం అయిపోతుంది బ్రదర్, ఇంకోసారి వచ్చినప్పుడు చేస్తానని. అక్కడ సహోదరులు అన్నారు, అన్న ఇంటికి పోకపోతే రేపు మా సంగతి పట్టుకుంటాడు, కాబట్టి తప్పకుండా ఎట్లో కట్ట ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చొనన్న అట్లా పోండి అన్నాడు. సరే నేను పోయానండి. అప్పటికే గారెలు చేసేసాడు. ఈ కోస్టల్ ఏరియాలో
మినువులు మండుతాయి, రెండో పంట వేస్తారు వాళ్ళు. అందుకని ఏ ఇంటికి పోయినా కూడా ఏముంటాయి చెప్పండి, మినపగారెలు ఉంటానే ఉంటాయి అన్నమాట. సరే, మరి మీరేం పెడతారో తెలీదు, తినేదానికి నేను రాలేదు అట్లా అనుకోవద్దండి. సో ఐ గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఫుడ్. కాబట్టి గారెలు పెట్టేసాడు. అవి తింటామంటే ఇంకొక మాట ఏమన్నానంటే, అన్న నా పొలం నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికంటే 10 బస్తాలు ఎక్కువ మండుతాయి అన్న అన్నాడు. నేనుండి ఏమిరు వేస్తావు అన్నాను నేను. అంతే కదండి, ఎక్కువ మండుతాయి అంటే మనం ఏమంటాం, ఏదో కొత్త ఎరువు వేస్తూ ఉంటాడు అందువలన పండుతూ ఉంటాను. కాదన్నా, నా దేవునికి నా పంట యావత్తులో నమ్మకంగా ఇస్తాను కాబట్టి దేవుడు అందరికంటే నన్ను దీవించాడు. నా చుట్టుప్రక్కల అందరికంటే ప్రతి సంవత్సరం 10 బస్తాలు, ఎకరాకి 10 బస్తాలు ఎక్స్ట్రా వస్తాయి. వాళ్ళు చెప్తారు నాకు ఇన్ని అవుతాయని, నేను చెబుతాను నాకు ఇన్ని అవుతాయని. వాళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వు వేసేది మేము వేస్తున్నావు, మేము వేసేది నువ్వు వేస్తున్నావు, ఇట్లా వండుతాను. దేవుడు అట్లా నన్ను ఆశీర్వదించాడన్న. అంటే ఎందుకు నేను చెబుతాంటే, దేవుని ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసండి, ఆయనకి ఇచ్చుటలో ఉంది. దేంట్లో ఉంది? ఆయనకి ఇచ్చుటలో ఉంది. ఉద్యోగస్తులే కాదండి, వ్యాపారం చేసేవాళ్ళు కూడా వాళ్ళ దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి. పంటలు పండించుకునే వాళ్ళు కూడా దేవునికి ఇచ్చేది ఇచ్చేటట్లు, దేవునికి ఇచ్చేది ఇవ్వాలను. ఇచ్చుటలో ఆశీర్వాదం. కొంతమంది 10వ భాగం ఇస్తారు, కొంతమంది 20వ భాగం ఇస్తారు. కాల్గేట్ గురించి తెలుసు మీకు. ఇస్తా ఉండి కొంది మరి ఇస్తా వచ్చేసా అంటాడు. 10 ఇస్తుంటే ఎక్కువ వచ్చింది, 20 ఇచ్చాడంటే ఇంకా ఎక్కువ వస్తుందంటే 30 ఇచ్చాను, ఆఖరికి 90 పాళ్ళు ఇచ్చేవాడంటాడు. తన ఇంటికి ఎంత పోతుందో తెలుసండి, 10 పాళ్ళే కాల్గేట్. అందుకని చాలామందికి నేను చెబుతూ ఉంటాను, మీరు ఏదన్నా పేస్ట్ కొంటే కాల్గేట్ పేస్టే కొనడు కానీ వేరే పేస్ట్ కొనొద్దు అని చెబుతాను. కొంతమంది బయటకు వచ్చినాక మీరు కాల్గేట్ పేస్ట్ రిప్రజెంటేటివా అంటారు. నేను కాదు, 10 రూపాయలు కొంటే 9 రూపాయలు దేవుని సేవకు పోతుంది. ఆయన 90% దేవునికి ఇస్తాడు, 10% పోతాడు. ఆయన పేదోడు కాలేదు, ఇంకా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. కాబట్టి మనం 20 రూపాయలు పెట్టి కొంటే 18 రూపాయలు ఏమో దేవుని సేవకు పోతుంది, 2 రూపాయలు ఆయనకు పోతుంది. అయినా కూడా ఆయన దేవుడు అంతగా ఆశీర్వదించాడంట. విశ్వాసులు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏందో తెలుసండి, దేవుని బిడ్డలు, రక్షించబడిన వాళ్ళు, విశ్వాసులు అనేవాళ్ళు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏందో తెలుసండి. చీరల దగ్గర స్టూవర్ట్పురం అని ఉంది, ఎంతమంది తెలుసు? ఎస్, వాళ్ళని గజ దొంగలు అంటారు. ఎందుకంటారు తెలుసండి, మనలాంటి ఇళ్లలో పడరండి, పెద్ద పెద్ద కోటీశ్వరి ఇళ్లలో పడతారు. పోలీసు వాళ్ళకి అప్పుడే తెలుసు, అంత పెద్ద ఇంట్లో పడ్డారు అంటే ఇది స్టూవర్ట్పురం వాళ్ళని నేరుగా స్టూవర్ట్పురానికి వస్తారు. వచ్చి రై పలానా బెంగళూరులో పలానా స్ట్రీట్లో రాత్రి దొంగతనం చేసినవాడు అంటే పలానోడని ఖచ్చితంగా చెబుతారంటే. ఎంత నిజాయితీ చెప్పండి వాళ్ళది, ఎంత నిజాయితీ పర్లేదు. సరే, మరి ఒకరోజు ఒకడు పట్టుకొని పోలీస్ స్టేషన్ అండ్ సరే వాడిని స్టేషన్కి తీసుకొచ్చి, రే ఎందుకురా ఇంత దొంగతనాలు చేస్తారు, దీని బదులు ఏదన్నా ఏదైనా మార్చుకొని ఏదైనా మంచి పని చేసుకోవచ్చు కదరా అంటే, వీడన్నా అంట ఒకసారి, సార్ ఈ పని తప్పితే నాకు తెలియదు సార్ అన్నా అంట. రే నువ్వు ఎవరి దగ్గర నిలబడి చెప్తున్నావు తెలుసా అన్నా అంట. సార్ తెలుసు సార్, ఇన్స్పెక్టర్ ఎదురుగా నిలబడ్డాను అన్నాడు. ఏమిరా నువ్వు అంత భయం లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడంట. భయం లేక, సార్ నాకు ఇది తప్ప రెండో పని తెలియదు, ఇప్పుడు ఈరోజు నీ భార్య కట్టుకున్నటువంటి శారీ తీసుకురమంటే తీసుకొస్తాను సార్ అన్నాడు. వండర్ అయిపోయాడంటే ఎవరు? పోలీస్ ఇన్స్పెక్టర్. అరే నా భార్య కట్టుకున్న శారీ నువ్వు ఎట్లా తీసుకొస్తావు, సరే తీసుకురారా అన్నాయంట. సరే ఉండండి సార్ అని వెళ్ళిపోయాడంట. సో 11 గంటలు 11:30 టైంలో ఈమె ఏదో వేపుడు చేసుకుంటా ఉందంట. ఈయన పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసంట, ఏమే చూడు మన ఏరియాలో దొంగలు వస్తున్నారు, దొంగలు పడుతున్నారని విన్నాను, జాగ్రత్తగా ఉండు అన్న. ఏంటండి నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎవరిని అనుకున్నావు? పోలీస్ ఆఫీసర్ భార్యని. నా ఇంట్లోకి దొంగ వస్తాడా ఏంటి నువ్వు పెట్టేది, నువ్వు మాట్లాడేదని ఫోన్ అట్లా పెట్టేసిందంట. పోలీసు వాళ్ళు అంటే మనం భయపడతాం కానీ వాళ్ళ భార్యలు భయపడరు. ఉండారు ఎవరన్నా పోలీసు భార్యలు. సో పెట్టేసిందంట. ఇంకేం చేస్తాడు ఈయన? సరే ఆ ఇంటికి పోయాడంట.
ఈ వేపుడు చేసేటప్పుడు కిటికీ తీస్తారు, అవునా కదా? ఎందుకు? ఆ గాలి రావటానికి, పొగ పోవటానికి. ఇప్పుడు చిమ్మినీళ్ళని వచ్చినాయి, అయ్యే పంపిస్తాయి అన్నమాట. సో అప్పుడు రాలేదన్నమాట అవి. సో వాడు కిందుండేసి వాటర్ గన్ ఉంటుంది చూడండి, పిల్లలు ఆడుకునే వాటర్ గన్ తోటి ఫట్న నీళ్లు కొట్టేశాడంట నా మీద. ఎక్కడి నుంచి వచ్చిన ఈ నీళ్ళని ఆమెకు అర్థం కాలేదు. సో చీరంతా తడిసిపోయింది. పొయ్యి ఆపేసి, స్టవ్ ఆపేసి, అది మధ్యలో ఉంది ఆ వేపుడు. భర్త త్వరగా వచ్చి ఆ టైం అయిపోయింది. సరేనని ఆ చీర మార్చుకొని దాన్ని పిండేసి అక్కడ ఆరేసిందంటే, ఆరేసి మళ్ళీ వచ్చి ఈ పని చేసుకుంటా ఉంది. ఈమె ఈ పనిలో ఉంది, వాడు ఎవరి పనిలో ఉన్నాడు? బయట ఆరేసి శారీ తీసుకుని వెళ్ళాడు, ఆరబెట్టేశాడు, ఐరన్ చేసుకున్నాడు. లంచ్కి రాకముందే తీసుకొచ్చి ఆయన ముందే పెట్టాడు అంటండి. రే ఏంట్రా ఎలా తీసుకొచ్చావు? ఆశ్చర్యపడండి. ఇంటికి పోయి ఏంటని పోయినప్పుడు ఒక చీర కట్టుకున్నావు, వచ్చేటప్పుడు ఇంకో చీర కట్టుకున్నావు, ఏమైంది అన్న. అదేందో నీళ్లు పడిందండి, ఆరేసాను, పోయి తీసుకురా అన్నా అండి. అది లేదండి అని, ఇదిగో అని చెప్పాడంటండి. వీళ్ళు ఎంత నేర్పు కలిగినటువంటి వాళ్ళు అని చెబుతూ ఉంటున్నాను. వాళ్ళు ఎవరు? గజ దొంగలు. ఎట్లా చేస్తారో మనుషులకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళలో ఇళ్లలో చేయనే చేయరు, పెద్ద పెద్ద చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే గజ దొంగలు అంటే. మామూలు దొంగలు వేరు, చిల్లర దొంగతనం చేసేవాళ్ళని చిల్లర దొంగలు అంటారు కదండి. వీళ్ళేమో గజ దొంగలు. విశ్వాసులు ఎలాంటి దొంగలో తెలుసండి. సో నవంబర్లో ఎక్కడో హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం వచ్చింది అనుకోండి, వాళ్ళు చెబుతూ ఉంటారు, అరే చెప్పకుండా వచ్చారే, మరి 4-5 కుటుంబం అంతా వచ్చిందని. వాళ్ళు ఒకరోజుతో ఒక వారం ఉండేటప్పటికి వాళ్ళ డబ్బులంతా అయిపోయి ఉంటాయి, టైత్ కూడా వేసి ఉండరు వీళ్ళు. దేవుని చెబుతారు, దేవుడు దయాళుడు కదండి, ఆయన కనికరం కలిగిన దేవుడు కదండి. దేవా ఇంతమంది వచ్చారు ఈ నెలలో, చాలా ఖర్చు అయిపోయింది ప్రభా, వచ్చే నెలలో ఇస్తామంటారు. వచ్చే నెల డిసెంబర్ కాబట్టి, డిసెంబర్ క్రిస్మస్ కదండి, పిల్లలకి బట్టలు, అందరికి బట్టలు, పెద్దవాళ్ళకి బట్టలు, అందరికి ఇచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ ఇద్దాంలే అని భార్యాభర్తలు అనుకుంటారంట. నెక్స్ట్ మంత్ అనుకునేటప్పటికి సరేలే అనుకొని ఆ మంత్ కూడా ఇవ్వరు. జనవరికి వచ్చేటప్పటికి ఎవరికో ఒకరికి బాగలేకపోతుంది, హాస్పిటల్లో చేరతారు, చాలా ఖర్చు అయిపోయింది. ప్రభువా నా పరిస్థితి మీకు తెలుసు కదా, మీరు చూసే దేవుడా నిద్రపోయే దేవుడా? ఎవరు నిద్రపోతుంటే లేపండి కదండి. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాబట్టి, నిద్రపోయే దేవుడు కాదు కాబట్టి మనం కూడా నిద్రపోకూడదు, సరేనా? కాబట్టి నువ్వు చూసే దేవుడు అయ్యా, మా పరిస్థితి చూస్తున్నావు, నెక్స్ట్ మంత్ ఇస్తాలే ప్రభువా అంటాడు. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఎన్నో నెల అవుతుందండి? 4 నెలలు అవుతుంది. 10 ఏళ్ళు ఉద్యోగస్తుడు అనుకోండి, 4,000 ఇస్తే ఈయనకి కట్టింగే 4,000 పోద్ది, ఇంకెంత ఉంటుంది చెప్పండి? 2,000 ఉంటుంది. ప్రభువా నేను ఎట్లా ఈ 2,000 తోటి 2 పిల్లల్ని భార్యని పోషించేని? కాబట్టి ఇదంతా కూడా ఇంతవరకు జరిగిందంతా మర్చిపో ప్రభువా, వచ్చే నెల నుంచి నేను ఫ్రెష్గా నీకు ఇస్తాను అంటాడు. ఎన్ని నెలలకు దొంగలించాడు? ఎన్ని నెలలు ఇవ్వలేదు దేవునికి? 3 నెలలు ఇవ్వలేదు. కాబట్టి ఆ 4 నెలల్లో కూడా మరి ఇచ్చాడో లేదో తెలీదు. ఇదంతా మర్చిపో ప్రభువా, నెక్స్ట్ మంత్ నుంచి నేను నమ్మకంగా ఇస్తాను అంటే 4 monthsది ఎగ్గొట్టేశాడు అనమాట. వాళ్ళు మనుషులతో దొంగిలిస్తేనే గజ దొంగలు అన్నాం. విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులు అనేటువంటి వారు, దేవుని బిడ్డలు అయినటువంటి వారు దేవుని సొమ్మును దొంగిలిస్తే వీళ్ళని ఏమనాలి? పెద్దక్క చెప్పాలి, ఎందుకంటే మనందరికంటే అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఏమంటారు అంటాను, దానికి చెప్పేటువంటి పదమే లేదు, అవునా కాదు? చెప్పే పదమే లేదు. ఎందుకు మనం ఆశీర్వాదం పొందట్లేదంటే, మీ 10వ భాగం ఇచ్చే చూడండి, ఆకాశ తూములు విప్పి పట్టజాలనంతటి దీవెనలు నేను ఇస్తానంటే మనం ఇవ్వట్లేదు కాబట్టి దేవుని యొక్క దీవెనలు మనకు రావట్లేదు. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉన్నది అని చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా దేవుని యొక్క 10వ భాగాన్ని దొంగిలించవద్దు అని నేను చెబుతూ ఉంటున్నాను. కాబట్టి
దేవుని సొమ్మును దొంగిలించడం ద్వారా మనకు నష్టమే కలుగుతుంది, కానీ మనకు మేలు ఆశీర్వాదం రాదు అని నేను చెబుతూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఉద్యోగస్తుడు కాకపోయినా తన పంట బాపతులో మరి కానుక తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాడు. ఏమిచ్చాడండి? యవల రొట్టెలు ఒక 20 తెచ్చాడంట. యవలంటే బార్లీతో ఎవరన్నా ఇక్కడ రొట్టెలు చేసుకుంటారండి? చేసుకుంటారా చేయరా చెప్పండి? ఎవరు చేసుకోరు. యవలు అంటే బార్లీ ఎప్పుడు తాగుతారంటే స్త్రీలు గర్భిణీలుగా ఉంటున్నప్పుడు, ఏదన్నా యూరిన్ సరిగా నడవకపోతే డాక్టర్స్ ఏమని చెబుతారంటే బార్లీ నీళ్ళు కాసుకోండి, ఆ నీళ్లు తాగండి, విత్తనాలు పడేయండి అంటారు. పడేసి ఏంటి అండి? పనికిరాని. మన దేశంలో బార్లీతో రొట్టెలు చేసుకోరు, కానీ పాశ్చాత్య దేశాల్లో పేదవాళ్ళు తినేది బార్లీ రొట్టెలు, కొంచెం ఉన్నటువంటి వాళ్ళు తినేది గోధుమ రొట్టెలు. మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. సరే, అందుకనే ఇతడు బార్లీ పండించాడు అంటే ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కొన్ని గోధుమ వెన్నులు తెచ్చాడంటండి, కొన్ని పండ్లు తీసుకొని వచ్చాడంట. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మరి ఎలీషా ఏం చెబుతున్నా అంటే, పనివాడు పిలిచి వాటిని మరి వడ్డించమని చెబుతున్నాడు. బహుశా గెహజీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పనివాడు ఏమంటున్నాడంటే, అయ్యా తినేదానికి 100 మంది ఉన్నారు, మరి ఉన్నటువంటివి 20 రొట్టెలు, ఒక్కొక్కటి ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు? 20 మందికి ఇవ్వచ్చు. అర్థం ఇస్తే 40 మంది తినవచ్చు, అంతకంటే తక్కువ ఇస్తే కొడతారు కదండి. కాబట్టి ఇంతమందికి ఎట్లా అవుతుందంటే, ఎలీషా చెబుతున్నాడు, నా దేవుడు చెప్పాడు ఇవి తినగా మిగులుతాయని చెప్పాడు కనుక నువ్వు వడ్డించు అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అతడు విశ్వాసంతో వడ్డించాడంటే, విశ్వాసంతో వడ్డిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. విశ్వాసం అనేది ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. నోవహునకు దేవుడు ప్రత్యక్షమై, నేను జల ప్రళయాన్ని పంపిస్తాను, ఆకాశ తూములు విప్పుతాను, చూసేటువంటి పర్వతాలు కొండలు మునిగిపోతాయి, జీవము కలిగినటువంటి మనుషులేమి జంతువులేమి చనిపోతాయి, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఒక ఓడను చేసుకోమన్నాడు. 300 మూరలు అంటే 450 అడుగులు పొడవు కలిగినటువంటి ఓడను చేసుకోవాలి. 50 అడుగులు వెడల్పు కలిగినటువంటి 50 మూరలు 75 అడుగులు కలిగినటువంటి మరి వెడల్పు కలిగినటువంటి ఓడను చేయాలి. 30 మూరలు అంటే 45 అడుగులు ఉండేటువంటి మరి ఎత్తు కలిగినటువంటి ఓడను చేసుకోమన్నాడు. సరే ప్రభు అన్నాడు. దేవుడు చెప్పినది యావత్తు అట్లా చేశాడు. 6వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, తూచ తప్పకుండా పొల్లు పోకుండా దేవుడు ఎంతైతే చెబుతూ వచ్చాడో అంత చేశాడంటే. అంతకుముందు వర్షమే చూడలేదంటండి ఇతను. వర్షం చూడనటువంటి వాడు జలప్రళయం పంపుతాను అంటే నమ్ముతామండి మనమైతే ఏమని ఉండేవాళ్ళం చెప్పండి? ప్రభు వర్షం అంటే ఏందో చూపించు, తర్వాత జలప్రళయం అంటే నేను నమ్ముతాను అంటాం. అంతకుముందు వర్షమే లేకపోతే పంటలు ఎట్లా వండినాయండి, చెట్లు ఎట్లా ఉండయండి? 2వ అధ్యాయం 6వ వచనంలో భూమి నుంచి ఆవిరిచ్చేదంటండి, ఆవిరి చేత నేల తడిచేదంటండి, మరి ఈ మొక్కలన్నీ బ్రతికాయి అంటండి, దాని ద్వారా జంతువులు జీవిస్తూ ఉండేవి అనేటువంటిది చూస్తున్నాం ఆదికాండం 2:6. అయితే ఇతడు వర్షం చూడలేదు. అందుకని అపోస్తులైన పౌలు నోవహు యొక్క విశ్వాసాన్ని గురించి 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట రాస్తూ వచ్చాడు. తీసిన వాళ్ళు చదువుతారా? హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు
కాబట్టి అంతకుముందు వర్షమే చూడలేదు. అంతకుముందు చూడనటువంటి సంగతులు దేవుని చేత హెచ్చరించబడిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లుగా చేసి ఏం జరిగిందంటే అండి, తన ఇంటి రక్షణ కొరకే ఓడను సిద్ధం చేసుకున్నాడని చూస్తున్నాం. ఓడను చేసుకున్న తర్వాత ఓడలో కుటుంబం ప్రవేశించింది. పవిత్రమైనటువంటి జంతువులన్నీ కూడా మగ ఆడ ప్రవేశించిన తర్వాత ప్రచండమైన వర్షాన్ని కురిపించాడని చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెబితే చేస్తాడు అనేటువంటిది నోవహు యొక్క విశ్వాసం అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి ఆకాశ తూములు విప్పి 40 దినాలు ప్రచండమైన వర్షం కురిపిస్తే నీరు పైకెగుతూ ఉంటే ఈ ఓడంతా పైకి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, కుటుంబాన్ని మిగిలినటువంటి వారితో వేరు చేస్తూ వచ్చాడు. తన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నా అంటే అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు. లోకంలో ఉన్నప్పటికీ మరి లోకానికి వేరై జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశాడండి, వేరు చేస్తూ వచ్చాడు. తామర చెట్టు నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్లను తన మీద ఉంచుకోవటానికి ఇష్టపడనే పడదనమాట. ఉద్దేశం ఏంటంటే నా బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు నోవహును వారి నుంచి వేరు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అందరు నశించిపోతే నోవహు కుటుంబం రక్షించబడింది, ఆ జలప్రళయం నుంచి తప్పించబడిందని చూస్తున్నాం. ఎలా తప్పించబడింది? నా యొక్క విశ్వాసం అనేటువంటిది గుడ్డిగా నమ్ముతుంది. ఫెయిత్ బిలీవ్స్ బ్లైండ్లీ. విశ్వాసం అనేది గుడ్డిగా నమ్ముతుంది. నోవహు, నేను మొత్తాన్ని నాశనం చేస్తున్నాను. సరే ప్రభువా, నేనేం చేయాలి? ఓడని చేసుకో. ఎంత చేసుకోవాలి ప్రభువా? ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి. సరే ప్రభువా అన్నాడు. విశ్వాసం అనేది గొప్ప కార్యాలను చూస్తుంది అనేటువంటిది. ఆ తర్వాత పర్వతాలు మునిగిపోయినాయి, ప్రజలందరూ కూడా చనిపోయింది. మరి నోవహు యొక్క జీవితం ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నిండి ఉంటుందా లేదా? తప్పకుండా నిండి ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసం అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. అబ్రహాం తర్వాత చూస్తుంది 12 అధ్యాయంలో ఆదికాండంలో కనిపించి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వేం చేయాలో తెలుసిన? నీ తండ్రిని విడిచిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ దేశాన్ని వదిలిపెట్టాలి అన్నాడు. సరే ప్రభు అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. మనమైతే ఏమంటాం? అక్కడ అన్నీ ఉన్నాయా లేదా ప్రభు అని అంటాం. ఆయన అడిగాడేదండి అది. తన యొక్క విశ్వాసాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ 11:8 ఒక మాట రాస్తూ వచ్చాడు. చదువుతారండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళి, మరియు తను ఎక్కడికి వెళ్ళాలనో ఎరుగక బయలుదేరి. రైల్వే స్టేషన్ పోయి ఒక టికెట్ ఇవ్వమంటే కౌంటర్లో ఏమంటారు చెప్పండి? వీడేదో మెంటలోడు వచ్చాడు అంటారు. బస్సు ఎక్కి ఒక టికెట్ ఇవ్వమని కండక్టర్ అంటే ఏమంటారు చెప్పండి? డ్రైవర్ని బస్సు ఆపమంటాడు. ఎందుకు చెప్పనండి? ఎవడో మెంటలోడు ఎక్కాడు, వాడు ఎక్కడ పోయేది తెలీదు, టికెట్ అడుగుతున్నాడు, పలానా చోటకించి చెవట్లేదు, బస్సు ఆపయ్యా వీడు దింపాలంట. అవునా కదా? వెళతామంటే అబ్రహాము మళ్ళాంటి వాళ్ళు, అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావయ్యా, ఎక్కడికి వెళ్తున్నావంటే ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళుతున్నాను. ఎంతమంది పిచ్చివాళ్ళు అనుకున్నారో మనకైతే తెలియదు. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేసి విశ్వాసాలకు తండ్రిగాను దేవునికి స్నేహితుడిగా, అంతేకాదు దేవుడు తను ఎంతగానో ఆశీర్వదించాడంటండి. 13వ అధ్యాయం చూస్తే 4, 5, 6 వచనాల్లో లోతు పశువుల కాపర్లు, తర్వాత అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు ఏమొచ్చిందంటండి? వివాదం వచ్చిందంటండి. కారణం ఏంటంటే వాళ్ళు కలిసి నివసింపలేనంతగా వారి యొక్క మందలను దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? దేవుని మాటకు లోబడినప్పుడు. అంతేకాదండి, విశ్వాసం ద్వారా మరి భక్తులైనటువంటి వారు గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారనేటువంటిది చూస్తున్నాం. విశ్వాసంతో ఈ వ్యక్తి వడ్డిస్తూ వచ్చాడు, తినగా మిగిలిన అంటండి. విశ్వాసం అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. అంతేకాదు, మూడవది గిద్యోను. 7వ అధ్యాయం న్యాయాధిపతులు 12వ వచనంలో తన మీద యుద్ధం చేయటానికి వచ్చారండి కొంతమంది. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడతవలే ఆ మైదానంలో పరుండియండి. కాబట్టి లెక్కకు మిడతల దండువలే ఉన్నారంటండి. అయితే దేవుడు మరి గిద్యోన్ని ఎంతమంది తీసుకెళ్లారో తెలుసండి. 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివినట్లయితే గిద్యోను అతని దగ్గర 32,000 మంది ఉన్నారు సైనికులు. వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేయటాన్ని నేను ఒప్పుకోను. వీరందరూ పోతే మా వల్లనే యుద్ధం జరిగింది, మా వల్లనే విజయం జరిగింది అనుకుంటారు. వీళ్ళలో యుద్ధం అంటే భయం ఎంతమంది ఉండారో వాళ్ళని ఇంటికి పంపిమన్నాడు. ఎంతమంది పోయారో తెలుసండి? 22,000 మంది పోయారంటండి. ఇంకా 10,000 మంది మిగిలిన్నారని 22,000 మంది వెళ్ళారు అని 3వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారంటండి? 10,000 మంది ఉన్నారు 4వ వచనంలో. వీళ్ళకి కూడా నాకు అవసరం లేదయ్యా, ఇంతమంది కూడా నాకు అవసరం లేదు, నీటి దగ్గర పోయి వెళ్ళిన పరీక్షించు. కొంతమంది మోకాళ్ళుంగి నీళ్లు తాగారంట, కొంతమంది చేత్తో తీసుకొని తాగారంట. సరే, చేత్తో తీసుకొని కుక్కవల్లి గట్టికేరే అటువంటి వాళ్ళని బయట చేయి, సపరేట్ చేయి. మోకాళ్ళుంగి కృంగిపోయారే వాళ్ళని సపరేట్ చేయన్నారంట. ఈ చేత్తో తీసుకుని తాగిన వాళ్ళు 300 మంది అంటండి. వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధాన్ని ఇవ్వమన్నాడు. విశ్వాసంతో వెళ్ళాడండి. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది, చూపిస్తుంది అనేది చూస్తుంటాను. కాబట్టి వీళ్ళకి ఏం ఆయుధాలు ఇవ్వమంటావంటే కొండ ఇవ్వమన్నా అంటండి. కొండతో ఎవడన్నా ఉద్యోగం చేస్తాడండి? దివిటి ఇవ్వమన్నా అంటండి. దివిటి బోర తీసుకోమన్నా అంటండి. యుద్ధానికి పోయేవాళ్ళు ఇది ఎవరన్నా తీసుకుని వెళతారా? వాటితోటి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి లెక్కకు మిడతల దండువలే ఉన్నటువంటి వీరి మీదకు 300 మందిని తీసుకుని వెళ్ళి కొండ, దివిటి, బోరా తీసుకుని వెళ్ళి యుద్ధం చేయమని చెబుతూ వచ్చాడు. చేశాడండి. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. రెండవది, గొల్యాతును చంపటానికి ఇశ్రాయేలు ఎవరు ముందుకు పోలేదండి. మొదటి సమయాలు 17 అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటారు. ఎవరు ముందుకు పోలేదు. ఫిలిస్తీన్ల పక్షంగా గొల్యాతుండి 40 దినాలు ఛాలెంజ్ చేశాడంటండి. 17 అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఏమని ఛాలెంజ్ చేశాడంటే, మీలో ఒక్కడు నాపైకి వచ్చి యుద్ధం చేయండి, నేను గనక ఓడిపోతే మీకు దాసులు అయిపోతాను, మీరు గనక ఓడిపోతే మాకు దాసులు కావాలి, అందరూ యుద్ధం చేయ అవసరం లేదు అన్నారు. ఎవరు కూడా ముందుకు పోలేదు. ఆ సమయంలో 17 అధ్యాయం 25వ వచనంలో మీరు చూసినట్లయితే రాజు అయినటువంటి సౌలు వస్తాడు. సౌలు వచ్చి ఒక చిన్న ప్రకటన చేస్తాడు. ఏమని చేస్తాడో తెలుసండి? 17 అధ్యాయంలో మరి రాజు ఎవడైనా వాడిని కనుక చంపితే ఏమని ఇస్తాను అని చెప్పాడు అంటే, తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని 25వ వచనంలో, వాణ్ణి కనుక చంపితే నా కూతుర్నిస్తాను, గొప్ప ఐశ్వర్యం ఇస్తాను, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ యొక్క కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తాను, వాళ్ళు ఇంకేం పని చేసుకునే అవసరం లేదని చెబుతాడు. అయినా కూడా ఎవరు ముందుకు పోవట్లేదండి. ఎందుకో తెలుసండి? రాజల్లుడు కావటానికి వాడి మీద పోయి సచ్చేదానికంటే, పరిగెత్తి పాలు తాగే కంటే నిలిచి నీళ్లు తాగటం మేలనికి ఎవడు పోలేదు. ఆ సమయంలో దావీదు వచ్చాడు.
ఈ రాజు ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు, అట్లన్నా ఎవడన్నా ముందుకు వస్తాడేమో యుద్ధం చేస్తే ఎవడు పోలేదు. దావీదు తర్వాత వస్తాడు, చిన్నవాడు, 14-15 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అన్నల యొక్క సమాచారం చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో వీణ్ణి చంపినటువంటి వానికి ఏమిస్తాడు రాజు అంటే ఎట్లా ఇస్తాడని చెబుతూ వచ్చారు. ఈ మాట తీసుకెళ్ళి ఎవరో రాజుతో చెప్పారు, అయ్యా ఈ 40 దినాల్లో కూడా వాణ్ణి చంపగలను, చంపుతాను అనేటువంటి మాట ఒక్క నోట్లో రాలేదు. ఈ యవనస్తుడు ఎవడో వచ్చాడు, వాడిని చంపిన వాడికి ఏమిస్తాడంటున్నారు, పిలవండి అన్నాడు. దావీదు చూడగానే తన ఆశ అంతా అడియాశ అయిపోయిందంటే ఎందుకు చెప్పండి? వాడు చూస్తే ఆజానుబాహుడు, 6 ముళ్ళ జానడంటే 9.5 అడుగు, అంటే ఆ టాప్ అంత ఎత్తు ఉంటాడేమో అనుకుంటున్నాను. సరే, ఇతను చూస్తేనే బాగుంది. అయ్యా నువ్వు చిన్నవాడివి, వాడితో యుద్ధం చేయలేవు. 33-37 వచనాల్లో దావీదు అంటాడు, రాజా నేను నా తండ్రి గొర్రెలు మేపుతా ఉంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రెపిల్లని తీసుకెళ్తా ఉంటే వాటితో పోరాడి నా గొర్రెపిల్లను రక్షించుకున్నాను. నా మీదకి వస్తుంటే వాటి యొక్క దవళ్ళు పట్టుకొని మరి చీల్చక్కడేశాను. సింహము చేతిలో నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి రక్షించినటువంటి నా దేవుడు ఆ సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అన్నాడు. ఆ మాటలు అనగానే రాజు కళ్ళు గిర్రం తిరిగినాయండి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు చూస్తే చిన్న పిల్లోడిగా ఉన్నాడు, పిట్ట కొంచెం కోత ఘనంగా ఉంది, ఆశ్చర్యపోయాడు. అయితే నాకైతే నమ్మకం లేదయ్యా అని తన కవచాన్ని తనకి ఇచ్చాడంటండి, తన డాలు ఇచ్చాడంట, తన కత్తి ఇచ్చాడంటండి. కొంచెం దూరం పోయి వాటన్నిటిని అక్కడ వేసాడంటండి. ఎందుకు చెప్పండి? గొర్రెలు కాసుకునేవాడికి డాలుతో యుద్ధం చేయటం ఎక్కడొస్తుందండి? కత్తితో యుద్ధం చేయటానికి ఎక్కడొస్తుందండి? ఏట్లో ఉన్నటువంటి ఒక 5 నున్నరాళ్ళు తీసుకున్నాడంట, వడిసెలు తీసుకున్నాడంట, కర్ర తీసుకుని వెళ్తున్నాడు. కర్ర ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? గొర్రెలు కాసుకునే వాళ్ళ చేతులు ఏముంటుంది చెప్పండి? కర్ర ఏముంటుంది. కాబట్టి కర్రతో వెళుతుంటే గొల్లే చూసి కర్ర తీసుకొని వస్తున్నామే, నేనేమైనా కుక్కనా అంటున్నాడు. దావీదేమన్నా అండి, నా దేవుడు కత్తితోనైనా ఏటితోనైనా యుద్ధం చేసేవాడే కాదు, యుద్ధము యెహోవాదని వడిసల్లో ఒక రాయి తీసుకొని ఫాట్ను కొట్టాడంట, కింద పడ్డాడు. తన దగ్గర ఉన్న కత్తితోనే మరి తన యొక్క మెడ నరికినట్లుగా చూడగలుగుతున్నాం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. డేవిడ్ హ్యాస్ ఫెయిత్, గిద్యోన్ హ్యాస్ అ ఫెయిత్, అబ్రహం హ్యాస్ అ ఫెయిత్. అంతే కదండి, మరి నోవా హ్యాస్ అ ఫెయిత్. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. ఏలియా 1 రాజులు 17 అధ్యాయంలో ఒక సారిపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. నీళ్లు తీసుకురావడానికి పోతా ఉంటే 8వ వచనం నుంచి 1 రాజులు 17 అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే మీకు ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. అమ్మా నీళ్లు తీసుకురమ్మంటే కరువు కాలంలో ఈ ముసలివాడు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నాడని నీళ్లు పోతుంటే, అమ్మా నీళ్లు కాదు ఒక రొట్టె తీసుకురమ్మన్నాడు. ఆ స్త్రీ ఒక మాట అంది, ఏమంది? దైవజనుడా, నా ఇంట నా తొట్టిలో పట్టెడు పిండి కొంచెం నూనె ఉందని చెబుతుంది. అమ్మా నువ్వు నాకు గనక మొదలు పెట్టావంటే నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు అంటే నమ్మిందండి. ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సారెపతు విధవరాలు అంటే సారెపతు అనేటువంటిది మరి యెజబేలు యొక్క ఊరు, అన్యురాలు. యెజబేలు ఒక విగ్రహారాధికురాలు. ఈ సారెపతు అనేటువంటిది విగ్రహారాధనతో కూడినటువంటి దేశం, ప్రాంతం. కాబట్టి ఈ విధవరాలు కూడా ఒక అన్యురాలు. అయితే నమ్మిందండి. మార్కు సువార్త 9:23లో చక్కటి మాట ఉంటుంది. ఏంటి చెప్పండి? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను, నమ్మువానికి సమస్తం సాధ్యమే. యోహాను సువార్త 11:40లో ఇంకో చక్కటి మాట ఉంటుంది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇవి నమ్మిందండి. ఒక పట్టెడు పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయి చెప్పండి? ఎన్ని అవుతాయి?
మహా అయితే ఒక్కటవుతుంది. ఆ ఒక్కడ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిందండి. పరిగెత్తిపోయి ఆ తొట్టి చూసిందండి. అక్కడ కనుక మరి పిండి లేకపోతే ఏం చేసి ఉండేది చెప్పండి? ఈయన చేతిలో పెట్టినటువంటి రొట్టె అట్లనే ఎత్తుకొని వెళ్ళి తన కొడుకు ఇచ్చిండేది. అవునా కదా? ఆశ్చర్యకరంగా అంతే పిండి ఉంది. కొడుకు చేసింది పెట్టింది, మళ్ళంతా పిండి మళ్ళా చేసుకొని తింది. ఇట్లా ముగ్గురు 3.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చారు. పట్టెడి పిండిని దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఏం చేశాడు? ఆశ్చర్యిస్తూ వచ్చాడు. ఆశ్చర్యిస్తూ వచ్చాడు. ముగ్గురు ఒక్క పూట తినాలంటే ఎంత కావాలి చెప్పండి? ఒక్కొక్కరికి 100 గ్రాములు అనుకుంటే 300 గ్రాములు కావాలి. అవునా కదండి? సో పొడిపిండి రుద్దటానికి ఒక 100 గ్రాములు అనుకుందాం. సో 300, సో 3 పూటలు కలిసి 3 3 900 అనుకుందాం. సో 900. సో దీన్ని రుద్దటానికి ఒక 100 అనుకుంటే రోజుకు 1 కేజీ అనుకుందాం. నెలకి 30 కేజీలు కావాలి. సంవత్సరానికి 365 కేజీలు కావాలి. 3.5 సంవత్సరాలకి ఎంత కావాలండి? ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారా? ఎవరు లేరా ఇక్కడ ఎంపీసీ వాళ్ళు? కాబట్టి ఇట్స్ మోర్ దాన్ టన్. పట్టెడి పిండిని దేవుడు ఎంతగా ఆశ్చర్యించాడండి? 1 టన్ కంటే ఎక్కువ ఆశ్చర్యిస్తూ వచ్చాడు. మన దేవుడు ఎవరు అంటే అద్భుతాలు చేసే దేవుడు. అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుందండి. ఒకసారి భక్సింగ్ గారు హెబ్రోన్ నుంచి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి నడుస్తూ పోతుంటే ఒక పిల్లవాడు, సార్ ₹1 సార్ అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడంట. నన్ను వెంబడించు అన్నాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఈయన రూపాయి ఇచ్చేటట్టుగా లేడు. సార్ ₹1 అన్నాడు. ఈయనన్నా అంట యూ ఫాలో మీ అన్నాడంట. యూ ఫాలో మీ. ఈయన ₹1 కూడా ఇచ్చేటట్టుగా లేడు అని ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత సార్ ₹1 సార్ అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడంట. అంటే నన్ను వెంబడించు అని. అరే ఈయన పావలా కూడా ఇచ్చేటట్టుగా లేడు. సార్ ₹1 అయ్యిండి అన్నాడంట. పూర్వకాలంలో అణాలు బేడలు ఉండే. మీకు తెలియకపోతే అక్కన అడగండి చెప్తుంది, ఎందుకంటే పూర్వకాలం వాళ్ళు కాబట్టి. సో అణయ్యమన్నా కూడా ఈయన ఏమన్నా అంటే యూ ఫాలో మీ అన్నాడంట. వీడికి అర్థం కాలేదంట. అరే ఏమడిగినా ఫాలో మీ అంటున్నాడు ఏంటి అని. కొంచెం దూరం పోతుందని ఒక మంచి హోటల్ వచ్చిందంటే 5 స్టార్ హోటల్. లోపల తీసుకెళ్ళి వీడికి ఫుల్ భోజనం పెట్టమన్నాడు. వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఫుల్ భోజనం తిని ఉన్నాడు. అవునా కదండి? తిని ఉన్నాడు. అంత భోజనం తిన్న తర్వాత ఇంకా పొమ్మన్నాడు. వాడి జీవితంలో వాడు అది ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉంటాడు అన్నమాట. దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాడి నమ్మకం ఏంటంటే ఈయన ఏదన్నా ఇస్తాడు, నన్ను ఫాలో కమ్మన్నా అంటే ఏదో ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసం వాడు. గొప్ప కార్యాలు చేస్తుంది. లండన్లో ఒక లారీ డ్రైవర్ అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోతాడు. మొదటి అంతస్తులో ఉంటారంటండి వాళ్ళు. సరే కొంతకాలం వాళ్ళకున్నటువంటి డబ్బులతో భార్య 3 బిడ్డలు అంటండి జీవిస్తూ వచ్చారు. ఒకరోజు తినేదానికి ఏమి లేదంట. ఉన్న బియ్యం మరి నూకలతో గంజి చేసి ప్రొద్దున ఆ బిడ్డలకి ఇచ్చేసిందంట. మధ్యాహ్నం 12 గంటల నుంచి బిడ్డలు 3 ఆకలి అవుతుందని గోల పెట్టారంట. తల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కూర్చోబెట్టి ఏలియా కథ చెప్పిందంట. ఏమని చెప్పింది? నాయన ఏలియా ఆహాబు దగ్గర మరి మీ రాజ్యంలో మంచైనను వర్షమైనను 3.5 సంవత్సరాలు పడదని చెప్పమన్నాడు. అప్పుడు ఏలియాను పొదల్లో పోయి దాక్కోమంటే దాక్కున్నాడు. కెరీతు వాగులో పారేటువంటి నీళ్లు తాగమన్నాడురా. ఆ పొదలో దాక్కుని ఉంటే ఉదయము సాయంకాలం కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి పెట్టినాయి. అదే కాకులు మీకు తీసుకొచ్చి పెడతాయి. దేవుడు వాళ్ళని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఏదో ఒక రీతిగా మిమ్మల్ని పోషిస్తాడు. ఆ కాకుల ద్వారా పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఆయన ఏడవద్దు, దిగులు పడద్దు, భయపడద్దు అని చెప్పిందండి. ఆ మాటలన్నీ విన్నారంట. విని 2 బిడ్డలు నిద్రపోయారంట. 3వడు చాలా ష్రూడ్ ఫెలో అంటండి. ష్రూడ్ ఫెలో అంటే చాలా చురుకైనటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు. సరే వీళ్ళంతా నిద్రపోతుంటే తల్లి పొద్దున గంజి కూడా లేదు, ఏం కూడా నిద్రపోతాను.
వీడు బాల్కనీలో పోయి పైన చూస్తున్నాడంట, చుట్టుప్రక్కల చూస్తున్నాడంట. దేనికోసం? ఎందుకు? కాకులు తెస్తాయి. ఏం తెస్తాయి? రొట్టె తీసుకొస్తాయి, మాంసం తీసుకొస్తాయి. చూస్తా ఉన్నాడంట. 5 అయిందంట, 6 అయిందంట, 7 అయిందంట, 8 అయిందంట, 9 అయినా కూడా వాడు అట్లానే చూస్తా ఉన్నాడంటండి. ఆ లండన్ మేయర్ సాయంకాలం అట్లా కుక్కతో తన ఇంట్లో ఉన్నటువంటి కుక్క, పెట్ డాగ్స్ ఉంటాయి కదండి, దాంతో అట్లా వాకింగ్కి వెళతా అన్ని హౌసెస్లో వరండాల్లో లైట్లు ఆపేస్తే ఈ ఒక్క లైట్ మాత్రం వెలుగుతూ ఉందంటండి. ఏం దాన్ని చూశాడంట. ఒక్క నిమిషం. ఈ పిల్లోడు పైన చూస్తున్నాడంట, ప్రక్కన చూస్తున్నాడంట, కింద చూస్తున్నాడంట. ఎందుకు? రే ఏంద్రా చూస్తున్నావు అన్నాడంట. కాకులు వస్తాయి. రే నీకేమైనా పిచ్చా? కాకులు 6-7 గంటల లోపలే గోళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంద్ర వచ్చేది అంటే, లేదు ఇప్పుడు వస్తాయి, రొట్టె తెస్తాయి, మాంసం తెస్తాయి. ఈయనకేం అర్థం కాలేదంటండి. ఆ పిల్లోడు చెప్పేది. సరే నేను కుక్కను అక్కడ కట్టేసి స్టెప్స్ గుండా పైకి వచ్చాడంటే. సో 2 పిల్లలు, తల్లి పండుకొని నిద్రపోతూ ఉన్నారంట. వాళ్ళ యొక్క కడుపులు చూస్తే ఎంతో లోతుకు వెళ్ళినట్టుగా ఉన్నాయంట. వీడు ఈయన వచ్చింది కూడా గమనించకుండా అట్లనే చూస్తూ ఉన్నాయంటండి. వాడి విశ్వాసం గొప్పదా చిన్నదా? ఎంతో గొప్పది కదండి, ఎంతో గొప్పది అనేటువంటిది మనం చూస్తున్నాం. రే ఏంద్రా చూస్తున్నామంటే అదే మాటలు మాట్లాడు. మా అమ్మ చెప్పింది, మా అమ్మ తప్పు చెప్పదు, అబద్ధం చెప్పదు, మా అమ్మ చెప్తే నెరవేరుతుంది, ఇప్పుడు కాకులు వస్తాయి అనేటువంటిది. ఇప్పుడు ఏం చెబుతున్నాడో మరి తెలుసు. మరి ఏంటి అని చెబితే అప్పుడు వాళ్ళ తల్లి ఈయన వచ్చింది చూసి, సార్ నేను ఉదయం మధ్యాహ్నం ఒక చిన్న కథ చెప్పాను, దాన్ని బట్టి వాడు కాకుల కోసం చూస్తున్నాడు సార్ అని చెప్పాడండి. ఏంటి పరిస్థితి అంటే చెప్పిందంటే, ఉన్న మరి గింజల్ని కొంచెం వండుకొని ప్రొద్దున తాగించాను పిల్లలకి, ఆ తర్వాత ఆహారం లేదని. ఈయన వెంటనే 5 స్టార్ హోటల్కి ఫోన్ చేసి ఒక 4 పార్సిల్స్ పంపించమన్నాడు. 5 స్టార్ హోటల్ భోజనం అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది కదండి. సో వాళ్ళ జీవితంలో అలాంటి ఆహారం తినలేదంటే. రెండవది, ఈ మేయర్కి పిల్లలు లేరంటే తన ఆస్తి అంతా కూడా ఈ 3 పిల్లల పేరు రాశాడంటే. విశ్వాసం అనేది ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు. ఈ పిల్లవాడి విశ్వాసాన్ని దేవుడు ఎంతగా ఘనపరిచాడో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించుకుందాం. విశ్వాసంతో ఈ పరివాడు వారికి వడ్డిస్తే తినగా ఏమైనా అంటండి, ఇంకా మిగిలినాయి. 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి పంచిపెట్టమన్నప్పుడు 50 మంది చొప్పున 100 మంది చొప్పున వాళ్ళని కూర్చోబెట్టారంటండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40 వచనంలో. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసండి? 5,000 మంది పురుషులు. మత్తయి సువార్త 14:21లో స్త్రీలు పిల్లల కాకనే 5,000 మంది పురుషులు ఉన్నారండి. ఇంకా పిల్లలు ఎంతమంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు చెప్తారా? 5,000 మంది పురుషులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య అంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి? 5,000 మంది ఉండాలి. మొత్తం కలిసి ఎంతమంది? 10,000 మంది. ఒక్కొక్కరికి 2 అంటే పిల్లలు ఎంతమంది ఉండాలి? అసలు అక్కడ పిల్లలు ఉండరా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడి దగ్గరే తీసుకుంది కాబట్టి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది వాళ్ళ దగ్గర ఉంది? ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. వరుసలుగా కూర్చోబెట్టమంటే శిష్యులకు ఒక భయం వచ్చి ఉండాలి. వీళ్ళని వరుసలుగా కూర్చోబెట్టిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పెడతాం? లేదు అంటే మన యొక్క వీపులు వాస్తాయని అనుమానం రాలేదండి. దే హ్యావ్ ఫెయిత్, వాళ్ళకి విశ్వాసం. ఎట్లా కూర్చోబెట్టారు తెలుసండి? మార్కు సువార్త 6:39-40 వచనాలు. 50 మంది చొప్పున 100 మంది చొప్పున కూర్చోబెట్టారంటే అవి తీసుకున్నా అంటండి ప్రభువారు చేతులు పెట్టుకొని వాటిని ఆశీర్వించండి, ఆశీర్వించి వడ్డించమన్నా అంటండి. వాళ్ళు తిన్నారంటండి. ఎట్లా తిన్నారు? యోహాను సువార్త 6:12లో తృప్తిగా తిన్నారంటండి. మిగిలిన ప్రభు అంటే గంపల్లో ఎత్తండి అంటే ఎన్ని గంపలు ఎత్తారంటండి? 12 గంపలు. మన దేవుడు ఎవరు అంటే అడిగిన వాటికంటేనూ
ఊహించిన వాటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటిది. వాళ్ళకి ఏముందో తెలుసండి, వరుసలుగా కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాలేదు. ఈయన ఏదైనా చేస్తాడు. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. ఫెయిత్ డస్ ద గ్రేటర్ థింగ్స్. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతే కదండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసం అయిపోయింది పెళ్లిలో. యేసుప్రభు ఉండి నీళ్లతో ఆ బాణాలు నింపు అంటాడు. బాణాలు నీళ్లతో ఎందుకు నింపాలి? వాళ్ళకి కావాల్సిన ద్రాక్షారసం అని పని వాళ్ళు అడగలేదండి. ఎట్లా నింపారండి? మనమైతే సగానికి పోసిండేవాళ్ళం, ముక్కాలకు పోసిండేవాళ్ళం. వాళ్ళు ఎట్లా పోసారండి? అంచులు మట్టుకు పోసారంట. అంచులు మట్టుకు పోయటంలో వాళ్ళ యొక్క ఫెయిత్, విశ్వాసం మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు ముంచి వడ్డించండి అనగానే తాగినటువంటి వాళ్ళు, ఇంత మంచి ద్రాక్షారసం మీరు ఇంతవరకు ఎలా పెట్టుకున్నారని వాళ్ళని పొగుడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటి అంటే వారి విశ్వాసం అనేది గొప్ప కార్యాలు. విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో విశ్వాసంతో జీవిస్తున్నామా, అవిశ్వాసంతో జీవిస్తున్నాం? మన విశ్వాసం ఎక్కడ కనపడుతుందంటే పెళ్ళిళ్ళ దగ్గర కనిపిస్తుంది. అవునా కదా? మా కులమేనా, ఎంత చదువుకుంది, ఎంత ఆస్తి ఇస్తారు, ఇంకా ఏదేదో వస్తాయి. దేవుడు చెప్పినటువంటిది మనం చేసుకోవాలి, కానీ మనం అన్నీ చేసి దైవ చిత్తానుసారంగా అని మనం పత్రికలో వేస్తూ ఉంటాం అన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, చావుల దగ్గర మన యొక్క విశ్వాసం కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత దినాలు తద్దినాలు ఏదేదో చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో నలుగులు, ఇవన్నీ అన్య ఆచారాలు మనం చూస్తుంటాం. అందుకని ఒక ఆయన మధ్య చెబుతూ అంటాడు, పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉందో ఈనాడు విశ్వాసంలో విశ్వాసం అంత ఉంది. పెరుగు తోటకూర తెలుసు అసలు? పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉంటుంది చెప్పండి? ఉంటుంది అసలు? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈనాడు విశ్వాసంలో అంత విశ్వాసం. బీరకాయ ఉంది, నేతి బీరకాయ ఉంది. నేతి బీరకాయలు ఎంత విశ్వాసం ఉంటుందండి? ఎంత ఉంటుంది? సో అంత విశ్వాసం ఉంటుంది. అందుకని లూకాసు వార్త 18:8లో చక్కటి మాట రాస్తూ వచ్చాడు. మనుష్య కుమారుడు లోకానికి వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొనన్నా మన పితరులైనటువంటి కనుగొనన్నా. అందుకని మరి 2 తెస్సలోనికీయులకు రాస్తూ ఒక చక్కటి మాట అపోస్తులైనటువంటి పౌలు 3వ అధ్యాయం 2వ వచనంలో రాస్తూ వచ్చాడు. చదువుతారండి ఎవరైనా? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలోంచి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసాలని చెప్పుకునేటువంటి మన జీవితాల్లో విశ్వాసం అందరికీ లేదని అపోస్తులైన పౌలు ఎవరికి రాస్తూ వచ్చాడు తెలుసండి? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వచ్చాడు. ఇక్కడ బెత్లెహేము సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి విశ్వాసం లేదని నేను చెప్పటం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, రండి మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టి మరి పారాను అరణ్యానికి వస్తారు. సో అక్కడికి వచ్చేసి మోషే 12 మంది వేగుల వారిని ఈ కనాను దేశం చూడటానికి పంపించాడు. వేగుల వారిని ఈ 12 మందిలో 10 మంది చెప్పిన సాక్ష్యం 31 నుంచి 33. అయ్యా, మేము వాళ్ళ దృష్టికి ఎట్లా ఉన్నాము అంటే మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఆజానుబాహుల్లాగా ఉన్నారు. వాళ్ళని మనం జయించలేము, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మంచిది అని చెబుతూ వచ్చారు. ఇద్దరు ఏం చెప్తూ వచ్చారో తెలుసండి? ఎవరంటే ఇద్దరు? కాలేబు, యెహోషువ. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశాన్ని మనకిస్తాడు. 8వ వచనం, ఆ దేశాన్ని మనకిస్తాడు అని చెప్పగానే అందరూ కలిసి
రాళ్ళు తీసుకుని తను చంపడానికి ప్రయత్నం చేశారంటండి. అయితే దేవుని మహిమ ఆ సమయంలో కనపడుతూ వచ్చిందంటండి 10వ వచనంలో. అప్పుడు ఆగుతూ వచ్చారు. అప్పుడు వాళ్ళు చెయ్యాలనుకున్న, చంపాలనుకున్నది చేయకుండా భయపడుతూ వచ్చారు. దేవుడు అంటున్నారు, ఎంతవరకు రాజ్యాలను, రాజులను జయిస్తూ వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటుతూ వచ్చారు. మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో. అంతేకాదండి, ఇక్కడ మీరు చూచినట్లయితే యెహోషువ 3వ అధ్యాయంలో యోర్దాను దాటుతూ వచ్చారు. దేవుడు పాయలుగా చేస్తూ వచ్చాడు. దేవుడు చేశారా, వీళ్ళు చేశారా? దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూస్తూ వచ్చారు. అనేకమైనటువంటి రాజ్యాలను, రాజులను జయిస్తూ వచ్చారు. వాళ్ళ బలం కాదు, దేవుని యొక్క బలమని వాళ్ళు గ్రహించలేకపోతుంది. ఇప్పుడు కూడా వీళ్ళని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళకి విశ్వాసం లేదండి. అందుకనే దేవుడు చెబుతూ వస్తాడు, మీలో ఒక్కడు కూడా యెహోషువ, కాలేబు తప్ప మీరందరూ కూడా ఈ అరణ్యంలో రాలిపోతారని చెబుతూ వచ్చాడు. కారణం ఏందో తెలుసండి? విశ్వాసం లేక. విశ్వాసం లేక బయలుదేరిన వాళ్ళు ఎంతమందో తెలుసండి? 6 లక్షల కాల్బలము. 12వ అధ్యాయంలో నిర్గమకాండం 37వ వచనం అనుకుంటాను. తీసిన వాళ్ళు చదువుతారా? అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులు అంటే యుద్ధం చేసేటువంటి వాళ్ళు వీరులు అనేటువంటిది మనం చూస్తున్నాం. 6 లక్షల వీరులు యుద్ధం చేయగలిగినటువంటి బలమైనటువంటి వాళ్ళు. 6 లక్షల వీరులు అంటే వీళ్ళకి భార్యలు ఉండారా లేదండి? వాడు బయలుదేరింది 6 లక్షలు కాదండి. వాళ్ళ భార్యలు ఎంతమంది ఉండొచ్చు చెప్పండి? పూర్వకాలంలో బహుభార్యాకత్వం అంటూ వచ్చింది. యాకోబుకి ఎంతమంది ఉన్నారో మీ అందరూ తెలుసు. ఏశావుకి ఎంతమంది ఉన్నారో మీకు అందరూ తెలుసు. కాబట్టి మరి అయితే అంతమంది నేను చెప్పటం లేదు, కానీ ఒకరికొకరు 2 భార్యలు అనుకుందాం. 2 భార్యలు అంటే 6 లక్షలకి ఇప్పుడు ఎంతమంది ఉండాలి? 6 లక్షలకి వీళ్ళు 12 లక్షలు. మొత్తం కలిసి 6, 1 12, 18 లక్షలు. 2 భార్యలు అనుకుంటే ఒక్కొక్కరికి 2 భార్యలు. ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి. మా ఇంట్లో నేను ఎన్నోవాడిని అంటే 6వ వాడిని. ఎన్నోవాడిని? 6వ వాడిని. కాబట్టి ఆ లెక్క కూడా నేను వేయటం లేదు. ఒక్కొక్క భార్యకి 2 అనుకుంటే సో ఈ 12 లక్షలకి సో నలుగురు లెక్క ఎంతమంది అవుతారండి? 48,000 మంది. ఈ 18 దానికి కూడండి ఎంత అవుతుంది? ఇది కాక మిశ్రిత జనం ఉన్నారు. మిశ్రిత జనం అంతా కలిసి 60 లక్షల మంది బయలుదేరారండి. మోర్ దాన్ 60 lakhs అంటాడు దేవుడు. 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఎవ్వడు కూడా దాంట్లో ప్రవేశించరు. మీరందరూ కూడా పైప్రాయం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రాలిపోవద్దురు. 29వ వచనంలో చూస్తున్నాం. సంఖ్యాకాండం 14:29లో మీ శవములు ఈ అరణ్యంలోనే రాలను. మీ లెక్క చొప్పున, మొత్తం చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగినటువంటి నాకు విరోధంగా సణిగిన వారందరూ కూడా విశ్వాసం లేక వాళ్ళంతా రాలిపోతూ వచ్చారు. ఈ సమయంలో ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించుకుందాం. మన యొక్క ఉద్యోగ విషయాల్లో విశ్వాసంతో మనం చేస్తున్నామో లేదో. ఎంతోమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు ఉంటున్నారు. ప్రమోషన్స్ టైంలో సో లంచాలు ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకునేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. విశ్వాసంతో చేసావా, అవిశ్వాసంతో చేసావా ఆలోచించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పనివాడు విశ్వాసంతో 20 రొట్టెలు 100 మందికి వడ్డిస్తే
అవి తినగా మిగిలినవి అని మనం చూస్తున్నాం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది అనేటువంటిది. దేవుడు అంటాడు, పౌలు అంటున్నాడు, మీలో అనేకులకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అవుట అసాధ్యం. ఎక్కడుందన్నమాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. హనోకు మరణం చూడకుండానే కొనిపోబడుతూ వచ్చాడంటే దేవునికి ఇష్టడుగా ఉండటాన్ని బట్టి, దేవుడికి ఇష్టడుగా ఉండటాన్ని బట్టి కొనిపోబడి, దేవునికి ఇష్టలుగా ఉంటే విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా అవుతాం. దేవునికి ఇష్టలైతే మరి ప్రభు వస్తే చనిపోయినా కూడా హనోకు వలె వెళ్ళిపోతాం. నెంబర్ 1. లూకాసు వార్త 2:14 ఆయనకిష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానం ఇస్తాడు అని చూస్తున్నాం. అంతేకాదండి, మరి 2 సమూయేలు 20 అతడు నాకు ఇష్టుడు గనుక నేను అతన్ని తప్పించదను అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. 2 సమూయేలు 22:20 చదువుతారా? నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. 18వ కీర్తన 19వ చదవండి. తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. ఎంత గొప్ప మాట వచ్చాను. ఆయనకి ఇష్టలుగా ఉంటే 3 ఆశీర్వాదాలు అనుకుంటాను. సో ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన వస్తే మనం ఎత్తబడేవారిగా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే మరి లూకాసు వార్త 2:14 భూమి మీద సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉంటే అన్ని పరిస్థితుల నుంచి తప్పించడానికి శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు అని చూస్తుంటున్నాం. కాబట్టి విశ్వాసంతో అది చేస్తూ వచ్చాడు. తద్వారా దేవుడు చేసే కార్యాన్ని చూస్తూ వచ్చాడు. అంతేకాదండి, దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకం కాదు అని లూకాసు వార్త 1:37 చూస్తున్నాం. దేవుడు ఏదైనా ఒక మాట సెలవిస్తే నెరవేరుస్తాడా? నెరవేర్చడా? తప్పకుండా నెరవేరుస్తాడు. మన దేవుడు ఎవరు అంటే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. కనుకనే పనివాడు లోబడ్డాడు, వెంటనే చేస్తూ వచ్చాడు. మరి తినగా మిగిలినటువంటివిగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా యజమానుడు ఎలీషా ఆయన చెప్పింది నెరవేరుస్తాడు. మన యొక్క జీవితంలో కూడా మన దేవుడు మన యొక్క వివాహ విషయాల్లో కానీ, మన బిడ్డల యొక్క వివాహ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ఇంటి విషయాల్లో కానీ, ప్రమోషన్ విషయాల్లో కానీ, ఇవన్నీ దేవుడు దేవుని యొక్క వాగ్దానం అడగండి. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చడానికి శక్తి కలిగినటువంటి వాడని మనం నమ్ముతూ ఉంటున్నాం. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఎట్లా నెరవేరుస్తాడు అంటానికి యూట్యూబ్లో జయంత్రావు అని కొట్టండి, సాక్ష్యంలో దేవుడు ఎలా నెరవేరుస్తాడు అనేటువంటిది నేను కొంత పంచుకుంటూ వచ్చాను. దాని ద్వారా మన యొక్క జీవితంలో దేవుని వాగ్దానాలను పట్టుకొని ఎట్లా విశ్వాసంతో ముందుకు కొనసాగలము అనేటువంటిది మీరు చూసేవారిగా ఉంటారు. కాబట్టి విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తుంది అనేటువంటిది చూస్తూ వచ్చారు. కాబట్టి ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము? ఆనాడు ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వారు అవిశ్వాసాన్ని బట్టి రాలిపోతూ వచ్చారు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోతూ వచ్చారు. దేవుడు మనకు కూడా ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. దానిలో నీవు నేను ప్రవేశించాలి అంటే ఏముండాలి చెప్పండి? కాలేబు యెహోషువ లాగా విశ్వాసం మనకి జీవితంలో ఉండాలి. మిగిలినటువంటి 10 మంది అవిశ్వాసాన్ని బట్టి అందరి యొక్క గుండెలను చెదరగొట్టు వచ్చారు. దేవుడు వాళ్ళని చూసి కోపగించుకొని వాళ్ళందరినీ అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 2 విషయాలు ఈ 3 వచనాల ద్వారా నేను చెబుతూ వచ్చాను. దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఇచ్చుట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఆశీర్వాదం ఎక్కడుంది అంటే ఇచ్చుటలో ఉన్నది. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడైనా నువ్వు నేను తప్పిపోయిన వారిగా ఉంటే బల్లలో చేయి వేయకముందు, ప్రభువా నీకు ఇచ్చే విషయంలో తప్పిపోయినటువంటి వ్యక్తి నేను,
నన్ను క్షమించు, నా రాబడిలో 10వ భాగాన్ని, పాత నిబంధనలో 10వ భాగం ఉన్నాడు కానీ క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది ఇవ్వమంటాడండి. సో నువ్వు ఎంతగా ఇస్తావో అంతగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చేదానికి వడ్డీతో కూడా ఇస్తాడండి. అవునా కదా? ఏంటంటే చెప్పారు, వచ్చే టైం అయిపోయింది. చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. నేను తిరుపతిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక సెలవులకు మా ఊరు వచ్చాను, పల్లెటూరు అది. నేను రక్షించబడిన తర్వాత మా ఊళ్ళో ఎవరు రక్షించబడలేదు. చిన్న పూరిపాక వేసాను. పూరిపాక వేసి ప్రార్థన మొదలు పెడుతూ వచ్చాను. అందరూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అది ఒక తుఫాన్లో పడిపోయింది. ఒక పెంకుటిళ్ళు వేసాను. అది కొంతకాలం ఏంటంటే ఎక్కడికక్కడ నెర్రలు ఇరిచింది, పడిపోయేటట్లు ఉంది. ఒక సమ్మర్కి ఇంటికి వెళ్ళినప్పుడు మా నుండి, రే ఇది పడిపోయిందిరా, ఇది పడిపోయిందంటే పోయి ఆదివారం పడిందంటే ప్రజలు చనిపోయారంటే అందరు నిన్ను తిట్టుకుంటారు, మరి ఏం చేద్దాం, ఒక చిన్న మందిరం కడదాం అన్నాడు. ఎట్లా అంటే ప్రక్కన ఒక స్థలం తీసుకుందాం, ఒక 10 పిల్లర్లు వేద్దాం, స్లాబ్ వేద్దాం. నేను చేయలేనన్నాను. అంత పని నేను చేయలేను అన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చానండి. 10th క్లాస్ అయిపోయినాక చదివించలేను అంటే కూలి పనులు చేసుకుంటా ఉన్నాను. రూపాయి కూలి కూడా చేశాను. ఆ దినాల్లో కలుపుకి ఎంత ఇచ్చేవాళ్ళు అంటే, కలుపు తీయటం అంటే తెలుసా? కలుపుకి ₹1 ఇచ్చేవాళ్ళు. 10 గంటలు పోయి 6 గంటల వరకు కలుపు తీస్తే ₹1 ఇచ్చేవాళ్ళు. అట్లాంటి పనులు చేసేటప్పుడు ఎవరినన్నా చదువుకునే పిల్లల్ని చూస్తే కళ్ళ నీళ్ళు అట్లనే వచ్చాయి అన్నమాట. అట్లనే వచ్చాయి. కనీసం ఇంటర్ చదువుకోలేకపోయాను, డిగ్రీ చదువుకోలేకపోయాను. ఆ తర్వాత 1 year అయిపోయినాక దేవుని మహాకృపను బట్టి కాలేజీలో చేరటం జరిగింది. సో ఇంటర్ కావల్లో చేరాను. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు. దేవుడు లేడు. దేవుడు అనేవాడు ఉంటే తినేవాళ్ళు, తినేదానికి తిండి లేక పస్తులుంటే వాళ్ళు ఉంటున్నారు అంటే అది నా యొక్క అనుభవం. చిన్నతనంలో ఒక్కోసారి తిండి లేక పస్తులు ఉన్నటువంటి దినాలు ఉంటున్నాయి. మరి కొందరేమో అరక్కది సస్తా ఉన్నారు, తిని అరక్కుండా ఉంటున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఎంత పక్షపాత, దేవుడు లేడు అనేటువంటి వాడు. సో అలాంటిది నా యొక్క జీవితంలో MSc PhD చేయటానికి మన ఇండియన్ గవర్నమెంట్ అమెరికా పంపించి అక్కడ చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఏ డిపార్ట్మెంట్లో చదువుకున్నానో అక్కడే లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్, ప్రిన్సిపల్, సో యూనివర్సిటీ ప్రిన్సిపల్, సెనేట్ మెంబర్ అవుతూ వచ్చాను అనమాట. సో ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత మొన్న మందిరం కడదానైనా నువ్వు మొదలుపెట్టు, మిగతా వాళ్ళు సహాయం చేస్తారులే అన్నాడు. సో ఇదంతా భారం నా మీద వేయాలని నేను చూస్తున్నాడని నేను చేయలేనన్న. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. రే, నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావు, నీకు నేను ఎంత చేశాను, నువ్వు నాకేం చేశావు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే కన్నీటితో, దేవా నన్ను క్షమించని, ఓ చిన్న 10 సెంట్లు స్థలం తీసుకోవటానికి, ఒక 10 పిల్లర్లు వేయటానికి, దాని మీద స్లాబ్ వేయటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ అండి. సో నా కొడుకు MTech కోసమని కోయంబత్తూరు PSC టెక్నాలజీ అని చాలా మంచి కాలేజ్, అక్కడికి వెళ్ళాడు. సో సీట్ రాలేదు. మరి మేనేజ్మెంట్లో సీట్లు ఇవ్వాలి అంటే మన ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే అప్పటికి 2 స్టేట్స్ కలిసి ఉన్నాయి కదండి, వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తూ వచ్చారు. బీటెక్కే 25 లక్షలు ఇస్తారు. ఇది 2002లో సంగతి నేను చెబుతున్నాను. MTech అంటే ఆలోచించుకో, నువ్వు ఎంత ఇస్తావో అంత ఇవ్వు, మీ వాడికి సీట్ ఇస్తావు. నాకు అంత స్తోమత లేదు. అప్పుడు వచ్చేసాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను కూర్చున్నా, నా ఎదురుగా నా కూడు కూర్చున్నాడు. డాడీ నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఒకటి కష్టపడి తెచ్చుకుంటానన్నాడు. నేను వాడు బాధపడతాడని, నువ్వు కూడా బాధపడొద్దురా, కష్టపడు, దేవుడు నీకు ఇస్తాడు అని నేను చెబుతూ వచ్చాను. ఇంతలోపల నా ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. సో నా సీనియర్ అనమాట, ఢిల్లీలో మరి కాంగ్రెస్లో పెద్ద హై పొజిషన్లో ఉన్నాడు. జయంత్రావు ఏం చేస్తున్నావు అన్నాడు. కాలేజీలో ఇద్దరు మీట్ అయ్యాం. నా ప్రక్రమంలో ఉండేటువంటి వాడు. తర్వాత అసలు మాట్లాడుకునేది లేదు. జయంత్రావు చాలా కాలం తర్వాత గుర్తుకొచ్చావు, మరి ఏం చేస్తున్నావు, ఎంతమంది పిల్లలు అన్నారు. 2 పిల్లలు అన్నారు. ఏం చేస్తా, పాప ఇంటర్ చదువుతుంది, బాబు సో బీటెక్ అయిపోయింది, MTech కోసం పలానా కాలేజీ పోయి రాలేదు. ఏ కాలేజీ, ఏ సబ్జెక్ట్ అన్నాడు. వర్క్ క్యాజువల్గా అడిగాడు అనుకున్నాను, పెట్టేశాడు. ఇంకా దాని గురించి ఆలోచించను కూడా లేదండి, ఏదో ఆయన అడిగాడు అనుకున్నాను.
నెక్స్ట్ డే నువ్వు గనక ఎంత కట్టకపోతే మీ వాడికి సీట్ రాదని చెప్పినటువంటి ఆ కాలేజీ వాళ్ళు నెక్స్ట్ డే అదే టైంకు మీ వాడికి సీట్ వచ్చింది, లగేజ్ తీసుకొని రమ్మన్నారు. నమ్మాలనా? నమ్మకూడదా? ఈజ్ ఇట్ బిలీవబుల్? ఇది ఏంటి? ఇది ఏమైనా కళ, లేకపోతే ఎవడైనా నన్ను బ్లఫ్ చేయడానికి ఏమైనా చెప్తున్నాడా అనుకున్నా. ఆ మాట అని పెట్టేశాడండి. ఎంత లోపల ఇతను ఫోన్ చేశాడండి, మా సీనియర్ ఫోన్ చేసి, నీకు ఆ కాలేజీ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? అవును చేశారు. నువ్వేమైనా చేసావా? చెప్పావన్నా? అవును నేను చెప్పాను అన్నాడు. వాళ్ళకి సీట్ వచ్చిందన్నారు, పొమ్మన్నాడు. అట్లా పెట్టేశాడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే దీనికి చెల్లించిన దీనికి ఈ మందిరాన్ని పెట్టిన దానికంటే, అంటే నేను ఆరంభించాను, మీలాంటి అనేక మంది ముందుకు వచ్చి సహాయం చేస్తూ వచ్చారు. నేను పెట్టింది కొంచెం అయితే దానికి 4-5 రెట్లు నాకు దేవుడు సహాయం చేశాడు. నేను కనుక అక్కడ లంచం కట్టాలి అంటే, మేనేజ్మెంట్ సీటుకి డబ్బులు కట్టాలి అంటే 30-40 లక్షలు కట్టాలండి. నేను 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానేమో, అయితే 10 రెట్లు నాకు దేవుడు సహాయం. ఎందుకు నేను చెబుతున్నానంటే, దేవునికి మనం ఏదన్నా చేస్తే ఇస్తే వడ్డీతో కూడా దేవుడు మనకు ఇస్తాడా? ఇస్తాడు అనటానికి మాట నేను చెబుతూ వచ్చాను. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయబాకండి. ఇచ్చి ఆశీర్వించబడిన వాళ్ళు కలరు, ఇవ్వక నష్టపోయినటువంటి వాళ్ళు కలరు. ఏ తెగలో నువ్వు ఉన్నావు, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు కొరచ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, ఆయనకి ఇచ్చేదాన్ని ఇవ్వకుండా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందకుండా ఉంటున్నావు అని ఎరిగి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు సరి చేసుకున్నా. దేవానికి ఇచ్చే విషయంలో నేను సనగకుండా, గొణగకుండా, కొరచ చేయకుండా నీకు ఇచ్చే ధారాళంగా ఇవ్వటాన్ని నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. రెండవది, విశ్వాసులని చెప్పుకునేటువంటి మనము విశ్వాసంతో జీవిస్తున్నావా? అవిశ్వాసులుగా మనం ఉంటున్నాము. విశ్వాసం లేక వాళ్ళు ఎంతగానో నష్టపోతూ వచ్చారు, రాలిపోతూ వచ్చారని చూస్తున్నాం. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోతూ వచ్చారని చూస్తున్నాం. దేవా, నా యొక్క జీవితంలో కూడా ఆనాడు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వెళుతున్నారే కానీ ఈ ప్రయాణం మన యొక్క జీవిత యాత్రను చూపిస్తూ ఉంటుంది. మన జీవిత యాత్రలో విశ్వాసంతో కొనసాగాలని దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. విశ్వాసం ద్వారా ఆయనకి ఇష్టలవుతాం. ఇష్టలుగా ఉంటే ఎన్నో ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైనా అవిశ్వాసం మన యొక్క జీవితంలో చోటు చేసుకుంటే బల్ల దగ్గర వచ్చి ఒప్పుకో, ప్రభా పలానా చోట అవిశ్వాసిగా నేను జీవించాను, అవిశ్వాసిగా ప్రవర్తించాను, అవిశ్వాసిగా మాట్లాడాను, అవిశ్వాసిగా నేను నడిచాను, నన్ను క్షమించని ఆ బలలో పాలు పంపులు పొందకముందు సరి చేసుకొని మరి ఆ బలలో పాలు పంపులు పొందటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు. విశ్వాసం అయిన తర్వాత విశ్వాసంతో కొనసాగమని దేవుడు చెబుతూ ఉంటుండగా ఆ రీతిగా జీవించడానికి దేవుడు చేరి వచ్చిన మనకు దేవుడు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.